కార్మికుల భద్రత సంక్షేమం మీద చర్చించి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్లోని బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 ప్రారంభోత్సవ సెషన్స్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యతో పాటు 14 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సరికొత్త అజెండాగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. కాగా 3 రోజుల పాటు ఈ సదస్సులు జరగనున్నాయి. కార్మికులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా కొత్త టెక్నాలజికల్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో, జాబ్స్ వైజ్ స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ ఉండాలి, వీళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ చర్చించిన తర్వాత బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఈ దేశాలలో ఏం బెస్ట్ లేబర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మన దేశంలో ఏం బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, ఎట్లా మంచి ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనము ఒక కాంబినేషన్ తీసుకొచ్చి ఈ 2 days డెలిబరేషన్స్లో అయిన తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేశాలు కూడా ఫాలో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆలోచనతోని సమావేశం పెట్టడం జరిగింది. ప్రొద్దున మీటింగ్లో అందరూ ఎవరైతే ముఖ్య అతిథులు మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఇదే అంటున్నారు, వర్క్ ఫోర్స్ని ఇంకా గట్టిగా చేయాలి, యూనియన్స్ని గట్టిగా చేయాలి, వారి హక్కులను కాపాడాలని చెప్పి అదే ఆలోచనతోని ముందుకు వెళ్తాం. ద ఐడియా ఇస్ దిస్ ఇస్ వాట్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ డన్. వీ హ్యావ్ స్టార్టెడ్, మేము అందరం కూడా ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. మేము స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. టామ్కామ్ ద్వారా ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ ఏదైతే జర్మనీ, జపాన్, యూరోప్లో ఉందో దాన్ని ట్యాప్ చేయడానికి మేము ఇప్పుడే స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ డెవలప్ చేస్తున్నాము. సో ఈ బ్రిక్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఎట్లా భద్రత కల్పించాలి, వారికి ఎట్లా సోషల్ సెక్యూరిటీ రావాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ 2 days సెషన్లో చర్చించి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా అన్ని దేశాలలో మంచి ప్రాక్టీసెస్ ఏమున్నాయి, ట్రేడ్ యూనియన్స్కి ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి, కార్మికులకు ఎట్లా ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత